ఇక అయిపోయింది నీ పని. నువ్వు నన్ను చాలా లోతుల్లోకి తీసుకొచ్చావు, బాగా పరిగెత్తించావు. ఇక నేను ఆపే సమయం దగ్గర పడింది. అదిరే ఆటలు చూడు, ఇతనికి నిగరు ఎవరు లేరు. అదిరే ఆటలు చూడు, ఇతనికి నిగరు ఎవరు లేరు. ఆకాశం కూడా అడ్డే లేదు, వీడే మా అల్లరి రాజు. ఆకాశం కూడా అడ్డే లేదు, వీడే మా అల్లరి రాజు. సాగసాలు చేసేవాడు మీకోసమే వస్తున్నాడు. ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. వీర్ ఒక రోబో బాయ్. ఇక నువ్వు మళ్ళీ నీ బాస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు టుమ్రీ. గుడ్ బై. ఏంటి వీరిలా చేసావు? అది నీ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఎందుకని అనవసరంగా దాన్ని ఊరికే వదిలేసావు? నేను దాని కంట్రోల్ ని చేంజ్ చేశాను. ఇప్పుడు అది నన్ను కాదు, తన బాస్ ని వెంటాడుతుంది. వీర్, నువ్వు పేరుకు మాత్రమే కాదు, నిజంగా వీరుడివి. మ్యాడ్ మ్యాక్స్. అదిగో వచ్చేసింది నా భయంకరమైన రోబోట్. మ్యాడ్ మ్యాక్స్ కి ఇప్పుడు చాలా 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 ఆనందంగా ఉంది. స్వాగతం రోబోట్. చెప్పు, వీరెక్కడున్నాడు? అందరూ మీ ప్రాణాలు కాపాడుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఈ భయంకరమైన రోబోట్ మనది కాదు, మన ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించింది. పారిపోండి, పారిపోండి. మ్యాడ్ మ్యాక్స్ కోపం వచ్చింది, చాలా 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 కోపం వచ్చింది. నీకెంత ధైర్యం? నువ్వు నాకు కిక్కిస్తావా? నీకేదో ఒక గుణపాఠం చెప్పే తీరాలి. జీవితంలో మరెప్పుడు మర్చిపోలేట్టుగా చెప్తాను, అప్పుడు గాని అర్థం కాదు నీకు నేనంటే ఏంటో. నేనేం చేస్తున్నాను? తాతయ్య చెప్పారుగా, తన మందు ప్రభావం పోగానే మనుషులు మామూలు స్థితికి వచ్చేస్తారని. అలా చూసినా మందు ప్రభావం తగ్గిపోయినట్టే కదా. వీర్, వీర్, ఎక్కడున్నావు? ఈ టైగర్ నా వైపే ఎందుకు ఇలా వస్తుంది? పరిగెత్తు సుల్బన్, పరిగెత్తు, లేకపోతే ఆ టైగర్ నిన్ను అంతం చేస్తుంది. ఇక దీన్ని నేను ఎంతోసేపు ఆపలేను. నా కాళ్ళు పడుకుతున్నాయి, నేను పరిగెత్తలేను. స్ప్రింగ్ షూస్ ఆన్. స్ప్రింగ్ షూస్ ఆన్. తమాషాగా ఉంది. ఒకరు తనకి తాను రాజంటున్నారు, మరొకరు వానరం కంటే వేగంగా దూకుతున్నారు. తమరు ఈ అడవికి కొత్త రాజుని విన్నాం. మా గొరిల్లా బృందం మొత్తం తమతో యుద్ధం చేయాలనుకుంటోంది. వారు తమ శక్తిని పరీక్షించుకోవాలనుకుంటున్నారు, తమకి రాజుగా ఉండే అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి. మొత్తం గొరిల్లా బృందం నాతో యుద్ధం చేస్తుందా? ఆమో, ఏం శక్తో ఏం రాజు. వీర్, పారిపోదాం. నాకు రాజు నవ్వాలన్న కోరిక లేదు. వీర్, నగరం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నగర ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అందుకని ప్రజల ప్రాణాలు కాపాడడానికి స్వయంగా నాకు నేనే కోబ్రాకు లొంగిపోవాల్సి ఉంది. వద్దు తాతయ్య, నేనున్నానుగా. మీరేగా అంటూ ఉంటారు, పాజిటివ్ గా ఆలోచిస్తే అసాధ్యం కూడా సుసాధ్యంగా అయిపోతని. కోబ్రా దగ్గరికి మీ బదులు నేను వెళ్తాను. వీర్, మనం ఇప్పుడు ఆ బుర్జు పైకి ఎక్కాలి. ఎలా? జింటూని పిలు. చింటూ, నేనే చింటూ, నా పేరే చింటూ. మీ సమస్య ఏమిటి చెప్పండి బాస్. చింటూ, ఆ బుర్జు దగ్గర భయంకరమైన నేరస్తుడున్నాడు. అతనికి ప్రేమ సహాయం కావాలట, లేకపోతే నగరాన్ని నేలమట్టం చేస్తాడు. అయితే ఇందులో సమస్య ఏముంది? అతనికి డాక్టర్ సహాయం కావాలంతేగా. ఈ నగరంలో సహాయ పేరుతో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి రప్పిస్తాను, చూడండి.
ఏంటిది ఏమైంది? నేను ఇక్కడున్నానేంటి? ఆపరేషన్ మధ్యలో ఇలా జరిగిందేమిటి? నేను బాత్రూంలో ఉన్నాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను? అరే నేను నా ఫ్యామిలీతో పాటు డిన్నర్ చేస్తున్నాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను? అందరినీ పంపించేయి త్వరగా. ఓ నాకేమీ అర్థం కావడం లేదు. వాళ్ళని పంపించడానికైతే ఎక్కడికెందుకు తీసుకురావడం? ఇప్పుడు నేనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఇక నువ్వు వెళ్ళు, నేనే ఏదో ఆలోచిస్తాను. అయితే ఒక్క పని మాత్రం చేసి పెట్టు. ఆ ఎగిరే సూత్రం ఏంటో నాకు చెప్పు, ఆ పైన నువ్వు వెళ్ళిపోవచ్చు. అలాగే బాస్. సూత్రం ఏంటంటే అగడం బగడం ఆలం పాలం ఎకడం దిగడం డమ్ డమాడం అని చెప్పి నేను ఎగరాలి లేదా మేము ఎగరాలి అనండి. మీరు ఎగరగలరు. మీకు నా సహాయం అవసరమైనప్పుడు నన్ను పిలవండి. థ్యాంక్ యూ. ఈ మాత్రం సాయం చాలు. అగడం బగడం ఆలం ఫాలం కడం తిక్కడం దమ్ డమాడం. ఇప్పుడు మేము పైకి ఎగరాలి. పద చుల్బుల్, బాగా ఎగురు. బాస్ బాస్ చూసారా డాంకీ గాల్లో ఎలా ఎగురుతోందో? డాంకీ ఎగరడం ఏంటి? ఎక్కడ? నువ్వేం మాట్లాడుతున్నావు? డాంకీ ఎక్కడైనా ఎగురుతుందా? చుల్బుల్, నువ్వు గాల్లో ఎగురుతూ నీ ప్రతాపం చూపించి వాళ్ళ దృష్టిని మళ్లించు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. అలాగే వీర్. బాస్ బాస్ ఇలా రండి, ఇక్కడి నుంచి చూడండి డాంకీ ఎలా ఎగురుతోందో. ఓ నైన్, ఏంటి విచిత్రం? ఇలాంటివన్నీ ఇంగ్లీష్ సినిమాలో కదా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి బాస్. అంతా విచిత్రంగా ఉంది. మన లక్ష్యాన్ని నుంచి తప్పించడానికి ఎవరో పనిని పన్నాగం లాగుంది. త్వరగా క్షిపణి దగ్గరికి వెళ్దాం, పదండి. ఓ నువ్వా? ఇప్పటికే ఈ కోబ్రాతో ఆడుకున్నా. ఏది ఏమైనా ఇమ్లి చెప్పింది కరెక్టే. కోపాల వల్ల గొడవల వల్ల ఎప్పుడూ ఎవరికి మేలు జరగదు. కరెక్ట్ గా చెప్పావు. అనుభవం అయితేనే గాని తత్వం బోధపడదని అంటారు. ఏది ఏమైనా గాని నేను మాత్రం ఎప్పుడూ కోపం తెచ్చుకోను. మనం మిత్రులుగా ఉన్నాం, మిత్రులుగా ఉంటున్నాం, ఎప్పటికీ మిత్రులుగానే ఉంటాం.